నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఇన్ T1. నేను లక్ష్మి. సెల్ఫ్ మేడ్ పర్సన్స్, సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్ అని వింటూ ఉంటాం, కానీ వారి గురించి తెలుసుకోవడంలో మాత్రం అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కదా. అలాంటి ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని, పర్సనాలిటీని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆయనే మన బాబురావు గారు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఆ విషయాలకు సంబంధించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేయాలి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను మీ ఇనీషియల్ని ఎందుకు కోట్ చేయలేదు అంటే, మీరు వాటికి చాలా అతీతమని నేను మీ గురించి తెలుసుకున్నాను. సో అందుకే అది కోట్ చేయలేదు. అండ్ మీకు మీరుగా ఎదిగారు కాబట్టి నేను మీ పేరుని మాత్రమే ప్రస్తావిస్తాను ఇక్కడను. అండ్ కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి ఎన్నో సంవత్సరాలు యుఎస్ఏలో ఉన్నారు, కానీ పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఏంటి అంత అభిమానం? నేను మెయిన్ నాకు ఇంత అటాచ్మెంట్ ఇచ్చింది మా మదరు. పేదరికలో కొద్ది గోల్డ్ని పరుచుకొని చెప్పింది, కష్టపడు, న్యాయంగా ఉండు, ధైర్యంగా ఉండు, పైకి వస్తావు. పైకి వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోకుండా పేదవాళ్ళకి, నీలాంటి వాళ్ళకి సహాయం చేయమని చెప్పింది. నేను దండపాడులో పుట్టాను. 1944, 3 సంవత్సరాలు మన స్వతంత్రం రాకముందు చాలా మన దేశమే పేదరికం ఉంది. మా నాన్నగారు చిన్న రైతు, 12 ఎకరాలు, 8 మంది పిల్లలు. ఆ రోజులో వైద్యం లేక ఆయన కూడా 40 years చనిపోయారు. మా అమ్మగారికి 35 సంవత్సరాలు, 8 మంది సంతానం, 12 ఎకరాలు. ఇది నేను 8వ వాడిని, 8 నెలలు నాకు వయసు. అప్పుడు చాలా పేదరికం అందరికీ ఉంది. మాది ఆ బాటంలో మాది కూడా ఇంకొక ఎడిషనల్ ఇండియాలో ఒక ఫేమస్ ఫ్యామిలీ స్వతంత్రం రాకముందు. అప్పుడు మేనమావులు తీసుకువెళ్ళి దొండపాడు నుంచి కలవపూడి అగ్రహారం అని ఒక చిన్న పక్కనే ఉంది, వారు తీసుకెళ్ళి ఒక గొడ్డపాకులో పెట్టారు మమ్మల్ని. నేను కృష్ణుడిలాగా గొడ్డపాకులో పెరిగాను. ఆ పక్కన ఆవులు గేదెలు ఉండేవి, ఒక తడికి ఉండేది. నా బాల్యం అంతా 12 ఏళ్ళు వచ్చేదానికి నాకు తెలిసింది నేను కూడా కృష్ణుడిలాగా చక్కగా గొడవలు పెరిగాను. మేబీ సార్ వినటానికి కొంచెం ఫన్నీగా అలా పెరిగాను అని మీరు సరదాగా చెప్పినప్పటికీ, అవును, హౌ హార్డ్ ఇట్ ఈస్ అది మీకు మాత్రమే తెలుసు. నాకే తెలుసు ఆ పెయిన్ నాకు ఉంది. కానీ ధైర్యంగా మా మదర్ ఉండటం వల్ల అప్పుడప్పుడు నాలో నేను ఏడ్చుకున్నాడు. కానీ చిన్నప్పుడు అప్పుడు కూడా విలేజెస్లో కూడా కమ్మాస్లో కూడా మీ కమ్మారు అబ్బాయినైనా పెద్ద కమ్మారు, చిన్న కమ్మారు అని తేడా చూపించేవాళ్ళు. అది మన సంఘంలో ఎప్పుడు ఉన్నవాళ్ళకి అతీతంగా ఇవ్వటం అనేది మన కల్చర్ అంటారు, ఏమంటారో, కానీ అది ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాత నేను 16 ఏళ్ళు వచ్చేటప్పటికి మాకు ఒక పాక ఉండేది, ఒక గేదె ఉండేది. నేను ముదినేపల్లి అనే స్కూల్లో చదువుకుని నడుచు వెళ్తాం. ఇవన్నీ చూసి లేని వాళ్ళం కదా. మా అమ్మ పని ఏమిటంటే, ఆ 2 జాతుల బట్టలు ఉండేవి నాకు, ఒక నిక్కరు ఏదో ఉండేది, రోజు కుట్టి ఆరేసేది. కానీ మా అమ్మ ఇప్పుడు ఇన్ఫీరియారిటీ ఇచ్చేది కాదు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అది నాలో ఎన్ఫోర్స్ చేసింది. అంటే మన పెరుగుదల ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం కదా, మన పెరుగుదల చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ వరకు మనం మిగతా వాళ్ళ సపోర్ట్తో పెరుగుతాం. We need the society, strong parents, morals. తర్వాత we need whole village community society. మనకి ఇండియాలో అవి లేవు, అందరికీ తెలిసిందే. ఎవరికి వాళ్ళు బ్రతుకు లేదా చనిపో, ఈ రెండే, మనకి మార్గం లేదు కదా. ఆ రోజుల్లో నాకు 16 ఏళ్ళు హై స్కూల్ అయ్యేటప్పటికి మాకేమీ లేదు. మా అన్నగారు టీచర్గా ఉండేవారు, ఒక 50 రూపాయలు ఇస్తూ ఉండేవారు మా అమ్మగారికి నాకు బ్రతకడానికి. అప్పుడు నేను ఈ పరిస్థితుల వల్ల నాగార్జునసాగర్ వెళ్ళి ఒక ఇంజనీర్, పైలాన్ కాలనీ అని, అప్పుడు సిమెంట్ మిక్చర్లు ఉండి, నాకు ఇప్పుడు బాగా మనం కూడా వెళ్ళొచ్చా. ఒక ఇంజనీర్ గారు ఆఫీస్లో ఆఫీస్ బాయ్ గుండా ఫోన్ రిసీవ్ చేసుకుని టీ తెచ్చేవాడు వాళ్ళకి. బహుశా అది మనసులో టీ తెచ్చిన వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అవుతారని ఉందేమో అప్పుడు. అది లేకుండా నేను కూడా ఒక టీ బాయ్ని, నిజమైన టీ బాయ్ని. అది అయిన తర్వాత ఒకసారి వారు నన్ను ఏరా అన్నారు. పౌరుషం, మరి కమ్మారు కొంచెం కమ్మారైన కాకుండా ఆత్మగారు ఉండాలి, పౌరుషం ఉంటుంది కదా. నేను వారికి చెప్పాను,
కమ్మారు అనుభవం నేను కూడా అదే అనాల్సి వస్తుంది అని ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చా. అప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చేవాడు. ఆ పరిస్థితిలో మరి మనకు వేరే ఆధారం లేక ఇంకొక పెద్ద కమ్మవారు కాంట్రాక్టులు చేస్తూ ఉండేవారు. సీతారామయ్య చౌదరి గారిని అట్లూరి వారు తెన్నేరు ఏదో విలేజ్ ఉంది, వారు 125 ఇస్తాను నన్ను తీసుకుపోయారు. ఓకే. ఆ 125 రూపాయలకి ఆ రోజులు ఏమొస్తుందంటే ఏమి రాదు నిజంగా. అప్పుడు కూడా అది కదా. నేను సిమెంట్ కట్టల పక్కన ఒక షెడ్లో పడుకునేవాడిని, పైలాన్ కాలనీ అటు. మాచర్ల గొల్ల మీద ఇచ్చే పెరుగుతో కుండది పెట్టుకుని రైస్ వండుకునేవాళ్ళు. మా రూమ్మేట్ పల్నాటి అయిన కృష్ణారావు గారిని, మీ ఇద్దరు అలా పంచుకుని నిజ జీవితాన్ని చూసాం. ఆ రోజులు 61లో ఎన్టీ రామారావు గుండమ్మ కథ వచ్చింది. 7 రోజులు నేను ఇప్పుడు కూడా అది 2 అన్నాలు ఇస్తే నేల, నేనంటాను బీచ్ అంటుంది. ఎంత సరదాగా ఎక్కడికి వెళ్ళేవారంటే బీచ్లో కూర్చొని ఇది చూశాను అనేవాడు. అంటే శాండ్ పోస్తారు, ఇసుక పోస్తారు కదా, బీడీలు కాల్చుకుంటే ఇసుక. అట్లా పరిస్థితులన్నీ చూసినాడు కనుక ఇంకా పోయేదేం లేదు అక్కడ. ఇంకా భయం ఏముంటుంది, నిర్భయం. ఆస్తులు ఉంటే పోయే వాడి భయం, మనకేం లేదు. అట్లా వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మా అమ్మగారు ఏడ్చారు ఒక రోజు. అందరూ ఎట్లా అయితే చిన్నాడు పుట్టాడు, వీడికి అసలు ఎవరు పట్టించుకోవాలి, మా అన్నయ్య కోప్పడింది. ఆయనకు కూడా పాపం నా మీద జాలేసి 1500 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీకి వెళ్ళి బయాలజీ అని చేసి 4 సంవత్సరాలు ఒక గ్యాప్ ఉంది కదా. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ప్రిన్సిపాల్ గారు అడిగారు, నీకేమొచ్చరా అంటే బూతులు వచ్చండి అన్నా. ఎందుకు మరి లేబర్తో తిరిగాను కదా, ఇంగ్లీష్ వచ్చా అన్నారు, మర్చిపోయాను అన్నారు. ఈ మహానుభావులు ఇద్దరు, ఒక జోగేశ్వర గారు ఒక బాపు డైరెక్టర్ వారు చుట్టాలు, వారు మహానుభావులు ఎక్కడుండరు, వారు భిక్ష పెట్టారు నాకు చదువులో, సరస్వతిని ఇచ్చారు. అలా ఇంకో తాతినేని వారని ఆయన ఒకళ్ళు. నా పరిస్థితి చూసి 500 రూపాయలు తీసుకోవడానికి 250 ట్యూషన్ చెప్పారు ఈ మహానుభావులు ఇద్దరు. చెప్పి కండిషన్ ఏం పెట్టారంటే 4 ఏళ్ళు దీంట్లో ఉండవు, అది 3 నెలల తర్వాత నీ మార్కులు రాకపోతే నేను ఏదో మిగతా దానికి ఆర్ట్స్ వర్డ్స్ మార్క్. నేను 3 నెలలు ప్రూవ్ చేసి 4 ఏళ్ళు అయినా రేత్రింబౌళ్ళతో ఈవెన్చువల్లీ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యి హిస్టరీ సృష్టించి సరసిఆర్ రేట్లో నా పేరు ఉంటుంది. ఎవరు కూలి బోలు చేసి తిరిగి వచ్చి మళ్ళీ 4 ఏళ్ళు వెళ్ళిన మెడిసిన్కి వెళ్ళి డాక్టర్ అయింది, ఎంబీబీఎస్ నేనే. అప్పుడు గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళిన తర్వాత మారిపోయింది, జాతకం మారిపోయింది. కష్టం జాతకం ఫలితం అలా జరిగింది. గుంటూరు అప్పుడు క్లాస్మేట్స్ శివప్రసాద్, కోడెల శివప్రసాద్, రాయపడి శ్రీనివాసు, వీళ్ళంతా నా క్లాస్మేట్స్. సోమరాజు మన సీనియర్. అట్లా ఆ క్రౌడ్లో పెద్ద క్రౌడ్ అందరితో జరిగి బాగా కష్టపడి ఒక క్రిస్టియన్ అతని సహాయంతో నేను లండన్ వెళ్ళాను. లండన్, డబ్లిన్, స్కాట్లాండ్, మళ్ళీ ఫస్ట్ ఎఫ్ఆర్సీస్ బాసేరా. 4 కమ్మవారులు నేను ఒకటి. బహుశా ఆంధ్ర 4 ఆ రోజుల్లో, ఇప్పుడు ఎవరు ఉండాలని తెలీదు. ఇప్పుడు గురువారెడ్డి ఇటువంటి వారు పెద్దవారు వచ్చారు. అక్కడి నుంచి లండన్ ఎకానమీ బాగోక నేను అమెరికా వెళ్ళిపోయాను. 78 టు మొన్న 2013 వరకు అమెరికాలో పనిచేసి రిటైర్ అయ్యాను. అమెరికాలో నా బ్యాక్గ్రౌండ్ బోస్టన్ లిబరల్ సొసైటీ, కెనడీది, బర్త్ ప్లేస్ ఆఫ్ జాన్ ఎఫ్ కెనడీ. వారితో ఇంకా ఎమోషనల్ కదా జాన్ ఎఫ్ కెనడీ, వాళ్ళ కల్చర్, లిబరల్ డెమోక్రాట్స్, దాంట్లో ఉండి పెరగడం వల్ల ఇంకా నేను రూట్ అంతా వాటిలోకి వెళ్ళాను. సర్వీసు, పావర్టీ, పూరు, ఆ శాఖలో వెళ్ళాను. బాస్టన్లో ఎడ్యుకేషన్ అయిన తర్వాత 2 గొప్ప పేషెంట్లు దొరికారు. ఎన్టీ రామారావు గారు, ఒకరోజు రామకృష్ణ హెగ్డే గారు, మన కర్ణాటక, అప్పుడు 82-83లోను ఆయన. వీరిద్దరికి సర్వీస్ చేసిన అదృష్టం కూడా కలిగింది ఆ పెద్దవారిని. అట్లా గ్రోత్ వచ్చిన తర్వాత ఒకరోజు మన అబ్దుల్ కలాం పిలిచారు. వారు ఫౌండేషన్ పెట్టి 2020 అని పెట్టారు కదమ్మా, అది పిలిచి ఇంటర్వ్యూ చేసి బాటం లేని వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఎవరంటే 4, వాళ్ళ బాటం నేను వచ్చాను. వాళ్ళు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని
నేను 8 ఇయర్స్ ఉండా. ఆ మహానుభావులు 2 సార్లు కలిసా, వారితో ఇడ్లీ సాంబార్ కూడా తిన్నా. ఓకే. అది అదృష్టం కలిగింది. ఆ ఫిలాసఫీ ఇటువంటి మహానుభావులు అక్కినే నాగేశ్వరరావు గారు నాకు 13 ఏళ్ళ నుంచి పరిచయం, బంధువులు అవుతారు. వారు కూడా ఇట్లా చిన్న చదువుతో మహానుభావులు ఓను కష్టంతో వచ్చారు. వారు కూడా అనేవారు, ఆయన మతాలు కులాలు పెద్ద లేవారు. ఆయన అనేది ఏంటంటే కృషి, ఆలోచన కృషితో ఉండి తర్వాత ఫలితం ఆలోచించబాగని చెప్పేవారు. అట్లా అన్నీ జరిగినాయి. అమెరికాలో ఉన్న ఫ్రీడమ్స్ మానవులందరికీ ఒకటి గొప్పది, ఆ దేశం గొప్పది అవడానికి కారణం ఏంటంటే 150 దేశాల నుంచి వచ్చి అందరూ ఒకటే లైన్లో వెళ్ళే దేశం అది. బట్ ఇండియాకి కూడా ఉంది కదా భిన్నత్వంలో ఏకత్వం అనే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. చక్కటి ప్రశ్న అది. హిస్టారికల్గా ఇండియాలో మైకుల్లోనూ న్యూస్ మీడియాలోనూ రాజకీయ స్పీచ్లో ఉంటుంది, కానీ లేకపోతే మతస్థులు బోటుకుపోయిన ఇవి చెప్పటమే తప్ప ఇట్స్ ఏదో అంటారు కదా, ఇట్ స్పీక్స్ ఇట్ సెల్ఫ్ అంటారు కదా. సంఘాన్ని సొసైటీని చూస్తే స్వతంత్రం వచ్చిన 74-75 సంవత్సరాల తర్వాత లార్జెస్ట్ స్లమ్స్ పూర్వాళ్ళు ఇంతమంది ఉన్న దేశం ఉంది. మనం ఎంత గుండెమే చేసి చెప్పలేము, ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అబద్ధం నిజమే. ఇండియాలో ఎంత మన కాన్స్టిట్యూషన్ అనే పెద్ద తప్పు ఉంది. మన ఆలోచన శక్తి ఒక బాలుడు కానీ బాలిక కానీ చిన్నతనంలో ఫార్మేటివ్ ఇయర్స్ ఉంటాయి, మన ఆలోచనలన్నీ స్టోర్ చేసుకుంటాం. అది తల్లిదండ్రులు మొట్టమొదట, తర్వాత గురువులు, తర్వాత సొసైటీ, అంతా నమ్ముకుంటూ పెరుగుతాం. మరి వీళ్ళందరూ అబద్ధం చెప్తే మనం అదే నిజానికి పెరుగుతాం. అంతే. సెల్ఫ్ డిసెప్షన్ సొసైటీ అని నా ఉద్దేశం. ఇక్కడి వారిగా అంటే తెలుగు రాష్ట్రాల్లో జన్మించిన వాళ్ళుగా, ఇక్కడ పెరిగిన వాళ్ళుగా మన నరనరాల్లో ఇంకిపోయి ఉంటుంది అంటారు తెలుగుతనం కానీ, లేదంటే ఒక ఇక్కడున్న కల్చర్ కానీ ఇలాంటివి ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తాయి. ఏ కంట్రీకి వెళ్ళినా మనం మర్చిపోము మన మూలాలు, ఇలా చాలా చాలా వింటూ ఉంటాము. కానీ మన దగ్గర ఉన్న విధానాల ప్రకారం కులం, మతం, కాస్ట్, క్రీమ్ ఇలాంటి రకరకాల వాటి మీద మనం డిపెండ్ అయ్యి ఉంటాము. కానీ మీరు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి ఒక బుద్ధిజం వైపు వెళ్ళారు. ఎందుకు? 2600 సంవత్సరాల క్రితం క్రౌన్ ప్రిన్స్గా పుట్టి ఎంపరర్, మోస్ట్ పవర్ఫుల్ హిందూ గౌతమ సిద్ధార్థ బుద్ధ, వారి నాన్నగారు శుద్ధోదన, యశోదర తల్లిని ఇన్ని యుద్ధాలు చేసుకుని చంపడం, ఒక రాజగురు అని వీళ్ళందరూ కవరప్గా ఉండి అసలు ఆ సెటప్లోనే నాకు ధర్మం కనిపించలే ఎక్కడ. హిందూయిజంలో ధర్మము, సేవ ఇవి లేవనే భావన చిన్నప్పటి నుంచి ఉంది. నా బాల్యంలోనే చూశాను, అది ప్రాక్టికల్గా చూసిన వాడిని కనుక. నేను అమెరికా వెళ్ళిన తర్వాత నాకు కనువిప్పు జరిగింది. అమెరికా పుణ్యభూమి, నన్ను పెంచుకున్న దేశం. 50 సంవత్సరాలు నా జీవితం అక్కడ గడిపాను, 27 ఇక్కడ గడిపా. 2 రేట్లు అక్కడే, ఏమా అంతే కదా, న్యాయమే కదా. మరి అమెరికాలో అన్ని దేశస్తులు వచ్చి అంత పెద్దగా ఎదుగుతున్నారు. తెలుగువాడు ఎదుగుతున్నాడు, పాకిస్తాన్, జర్మనీ వాడు అందరూ ఎదుగుతున్నారు. అందరి పిల్లలకి బోధన ఏమిటి? కులాలు, మతాలు ఈ పనికిరానివి కాదు, స్పిరిచువాలిటీ, మానవ సేవ, ధర్మం, కృషి, అది కదా. ఈ అందరి పిల్లలు 8వ ఏట నుంచి కూడా స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఇవన్నీ తెలియవు. నేను అమెరికన్, నేను బాగా కష్టపడాలి, నేను కష్టపడి సంపాదించుకుని మిగతా వాళ్ళకి చేయాలనే భావన వాళ్ళలో ఏర్పడింది. కానీ మనం న్యాయంగా ఓపెన్గా మాట్లాడుకుంటే మన దేశంలో మన డైనింగ్ టేబుల్ మన పేరెంట్సే చెప్తారు, చిన్నప్పటి నుంచి చెప్తారు, మరే లేనివాడితో స్నేహం ఏమిటి, ఆ కులం వాడితో నీ స్నేహం ఏమిటి, ఇవన్నీ జరిగే నిజమే కదమ్మా. ఆ మతం దేశం కోసం ఒకటి చచ్చిపోడు, ఈ దేశంలో మతం కోసం రెచ్చిపోతారు. ఇన్నోసెంట్ ముస్లిం ఒకడు కనపడితే ఏదో చెప్పి వాడు గేదెం తింటున్నాడు అనేది చెప్పి అందరూ పరిగెత్తుతారు చంపడానికి. ఒక పేద హిందూ స్లమ్స్లో తిరుగుతున్నా కానీ ఒక్కడు రాడు వాడిని రక్షించడానికి. అంటే మనంతా పోటుకుంటాను. నేను హృదయపూర్వకంగా చెప్పాలంటే మన దేశాన్ని ఎక్కువగా పాడు చేసింది 3 శక్తులు ఉన్నట్టున్నాయి. మన మతంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఆ బుద్ధిజానికి ఎందుకు వెళ్ళానంటే, నేను దాంట్లో పీస్ ఉంది, లవ్ ఉంది, దానికి ఎవిడెన్స్ ఉంది. ఆ బుద్ధిజం తీసుకున్న దేశాలని చూస్తే
జపాన్ వెళ్ళాను, చైనా వెళ్ళాను, సింగపూర్ అన్నీ తిరిగాను. నేను 50 కంట్రీలు తిరిగాను. ఎందుకు నా బుద్ధిజం ఆ పిల్లల్ని చూసి, పెద్దవాళ్ళని చూసి, జర్మనీ, అది జపాను, చైనా, ఈవెన్ కమ్యూనిస్ట్ కంట్రీ, వాళ్ళే ఒకే ఫోకస్, అందరికీ అప్లిఫ్ట్ చేశారు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మానవుడికి కలిసి సదుపాయాలు ఇచ్చారు, ఆత్మధైర్యాన్ని ఇచ్చారు, ఈక్వాలిటీ ఇచ్చారు, డిగ్నిటీ ఇచ్చారు మానవుడికి. మరి ఇవాళ మనం ఒకళ్ళని ఏరా అంటూ ఒకళ్ళని ఏమండి అంటాం కదమ్మా. డబ్బులు ఉన్న వాళ్ళకి దాసోహం చేస్తారు. మనం మీటింగ్కి వెళ్తే, తెలుగువారి మీటింగ్ బెజవాడలో వెళ్తే బాగా డబ్బు ఉన్నవారు వెనకాల వీళ్ళందరూ చిన్న డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళారు. ఒకడు 1000 కోట్లు, 800, 1000 కోట్లు అడిగింది వీళ్ళు కింద కూర్చుంటున్నారు. 800 వాడు, 800 కింద 7, నిచ్చుల్లాగా ఉంది ఇది. అంటే అంత మెటీరియలిజం, వాల్యూస్ లేకుండా ఇంత దిగజారిపోయిన, నేను క్రిటిసిజం కాదు కానీ ఐ థింక్ ఇది మతంలో వచ్చింది, రాజకీయాల్లో వచ్చింది. ఈ మతం ఇన్ఫ్లుయెన్సే మన రాజకీయాల్లోకి వచ్చింది అని నా ఉద్దేశం. మీకు ఎప్పటి నుండి అనిపించింది ఇలా కుల మత వర్ణ వర్గాలకి అతీతంగా ఉండాలి, బుద్ధిజం వైపు వెళ్ళాలి అన్నది? ఇక్కడ ఉన్నప్పటి నుండే ఆ ఫీలింగ్స్ ఉండేవా? చుట్టూ జరుగుతున్న పరిసరాలను చూసి మీరు ఎఫెక్ట్ అయిన దాన్ని బేస్ చేసుకొనినా, లేదంటే యుఎస్ వెళ్ళిన తర్వాత నుండినా? నాకు ఈ దేశంలో కూడా చిన్నప్పుడు కూడా నాకు మా అమ్మగారు కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పెయిన్, ఇంత నిస్సహాయత స్థితిలో ఆదుకొని నీ కులం, నీ మతం ఎప్పుడు ఆదుకో, అది ఇంక ఎక్కువైంది ఇప్పుడు. 10,000 సంవత్సరాల నుంచి కనపడే దేవుడు లేడని నా ఉద్దేశం. ఉన్నా ఎందుకు భయపడతాడు ఆయన కదా. పోయిన ఉండాలి, ఉంటే ఏమిటంటే మరి కష్టాలు ఉండాలి, ఆదుకోవాలి కదా. లేడని నా ఉద్దేశం. నిర్భయంగా నాకు అది కలిగింది, చిన్నప్పటి నుంచి కలిగింది. పోతే నేను ఇది క్రిస్టియనా, వీడు ముస్లిమా అనేది కాకుండా మంచివాడు చెడ్డవాడు అనేది మా అమ్మగారి వల్ల చాలా ఎన్ఫోర్స్ అయింది నా బ్రెయిన్లో. నేను బుద్ధిజాన్ని తీసుకోవడానికి కారణం, అది ఒక సిరీస్ తీశారు డాక్టర్ మోడీ అని, చక్కటి నెట్ఫ్లిక్స్లో కూడా మీరంతా చూసే ఉంటారు, బుద్ధ అని చేశారు కదమ్మా. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగింది అది. ఎందుకంటే ఈ రాజరికాలంటే ఇప్పుడు మన పొలిటీషియన్లు రైట్, గురువు మతాలంటే ఈ పీఠాధిపతులు, సాఫ్రన్స్, వీళ్ళంతా రకరకాల బట్టలు వేసుకుని ఈ మోసగాళ్ళు. అదే సెటప్ కంటిన్యూ అవుతుందని నా ఉద్దేశం. నిజం కూడా అది. అప్పుడు రాజగురు ఒకసారి బుద్ధుడు అన్నీ వదిలిపెట్టి దీనికి ట్రాన్స్ఫర్ వెళ్తారు కదా, నిర్వాణ కోసం ఇది మెడిటేషను. ఒకరోజు తిరిగి వస్తూ ఉంటాడు. ఆయన ధర్మాలను నిర్వర్తించాడు. ఆయన కొడుకుగా, భర్తగా, అల్లుడుగా ఆయన ధర్మాలను, వారియర్ కూడా, మంచి టాలెంటెడ్ అతను. అండ్ హీ వాజ్ ద రియల్, హీ వాజ్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, లుంబిని, బోధుగా, ఇవన్నీ ఆయన నడిచిన ప్రదేశం ఇది. మరి కృష్ణుడు, రాముడు నేను చూడలా, వాళ్ళు ఎప్పుడు రాలా. అందుకని చూసిన వాడిని నమ్ముకోవడం బెటర్ అని నేను, ఆ ధర్మాలు కూడా ఉండవు. దాంట్లో ఒకరోజు చెప్తాడు, తిరిగి వస్తా, ఒక రాజగురు యజ్ఞాలు చేసి కొన్ని వేలు గేలలు, పాలు, పౌడు అన్నీ చేసుకుని అన్నీ వస్తూ ఉంటారు. ఒక గేదెని తీసుకొస్తా ఉంటే బుద్ధుడు అడుగుతారు, రాజగురు ఈ పశువుని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, దీన్ని బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నా అంటారు. దేనికంటే దీనికి మన రాజ్యానికి అన్ని కలిసి వస్తాయనంటే బుద్ధుడు ఒకటే మాట అంటాడు, నోరు లేని పశువుని ఇస్తేనే అంత సంతోషపడతాడు ఆ దేవుడు, ఇంత పండితులు మీరు చదువుకున్న వాళ్ళు మీ తలకాయ ఇస్తే ఎంత బాగుంటుంది అంటారు. నాకు అది బాగా హిట్ అయింది. అందుకని మతాలు అన్నం పెట్టు, కులాలు అన్నం పెట్టు, స్పిరిచువాలిటీ, హార్డ్ వర్క్. అందుకు నేను బుద్ధిజంలో మారలేదు కానమ్మా, స్పిరిచువాలిటీకి తీసుకున్నాను. అదే అభిమానం అమరావతి ప్లేస్ మీద కంటిన్యూ అయిందా? ఆ అభిమానం కొద్దే అమరావతిలో సేవా కార్యక్రమాలు కావచ్చు. నేను అమరావతికి సపోర్ట్ ఫార్మర్స్, నేను ఫార్మర్స్ అని, మట్టిలోంచి వచ్చిన వాళ్ళు కమ్మవారు, ఫార్మర్స్. ఈరోజు నేను కమ్మవారు అనే మాట నిర్భయంగా మాట్లాడగలను. ఎందుకంటే ఇండియా అంతా లీగలైజ్ చేసింది కులం అని, మహానుభావులు అందరూ కులాన్ని పాటిస్తూ అది మాట్లాడిన వాడిని ఏదో చూస్తూ ఉంటారు, ఒక సెక్టర్ని. కొంతమంది పేర్లు చివరే తోకలాగా పెట్టుకున్నారు, రకరకాలు మనకు చెప్పపోయినా తెలుసు. అటువంటిప్పుడు నేను ఎందుకు భయపడాలా అని, ఎస్, నేను రైతు బిడ్డగా అమరావతి, ఐ బిలాంగ్ టు అమరావతి. రెండోది బౌద్ధ మతం స్థాపించిన ఒక పీస్ఫుల్ ఏరియా అది.
ఒక పవిత్రమైన భూమిలో వాళ్ళు ఈ కులమత యుద్ధాలు ఎవరైనా సృష్టించారంటే అది చాలా పాపం. అమరావతి రైతులు ఎంతో త్యాగం చేసి నిరుపేదలు అరెకరు మా నాన్నగారి కుటుంబం లాంటి వాళ్ళందరూ, నేను కూడా కొద్ది ఇవ్వడం జరిగింది నిర్భయంగానే. అది అమరావతి యాక్చువల్ అది మన ఇండియన్ సంస్కృతి పెద్ద మోల్ అంటే ఏమంటారు, అది దాన్ని సర్టిఫై చేశారంటే అసలు ఏ దేశంలో కూడా ఒక రాష్ట్రంలో జరుగుతాట్టు ఊరుకోరు. ఇంకో ప్రభుత్వం ఉంటుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. ఢిల్లీ గవర్నమెంట్, వాషింగ్టన్ గవర్నమెంట్ లాంటివి ఉంటాయి. వారు ఎమ్మటే ఇటువంటి ఆపుతారు. దురదృష్టం మన దేశంలో అది ఎందుకు ఆపట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్ అదనమాట. అమరావతి ఎస్, అది హార్ట్గా నాకు చాలా బాధగా ఉంటుంది, ఎవరికైనా బాధగా ఉంటుంది. ఒక దేశంలో అంత డెవలప్ అయిన ప్లేస్ని దుర్మార్గంగా పాడు చేసుకోవడం ఎక్కడ జరగదు. అమరావతి ఎస్ ట్రాజడీ. స్టాండ్ ఏంటి ఇప్పుడు అంటే అమరావతి అనేది ఇప్పుడు అంటే ఒక బైఫర్కేషన్ తర్వాత నుండి ఒక హాట్ టాపిక్ అయిపోయింది. 3 స్టేట్స్ అనే మాట కూడా, అమరావతి నుండి 3 స్టేట్స్ డివైడ్ చేయడం అనేది మీరే స్టాండ్ తీసుకుంటారు? అసలు యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఒకటే క్యాపిటల్. బీహార్ 3 మంది ఉన్నారు జనం, ఒకటే క్యాపిటల్. ఈ ప్రత్యేకంగా ఈ అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్, 5 క్యాపిటల్, 10 క్యాపిటల్ అనేది నిజంగా చెప్పాలంటే ప్రపంచంతో నవ్వుతారు. దానికి అసలు లాజిక్ లేదు, అదంతా మ్యాజిక్ లాగా ఉంది. కానీ ఒక క్యాపిటల్ ఉంటుంది ఎక్కడైనా ప్రపంచంలో. అసలు ఒకళ్ళు డెవలప్ చేసిన మన క్రితం వచ్చిన రాజకీయ నాయకులు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చేసి ఎవరు డిస్ట్రాయ్ చేసుకోరు ప్రపంచంలో. ఒక కట్టడాలు ప్రజల సొమ్ము, ఎన్నో కోట్లు పెట్టి ప్రజల సొమ్ము, ఇంత 35,000 మంది దానం చేసిన పుణ్యభూమిని ఎవరు నాశనం చేసుకునే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. చాలా దురదృష్టకరం. ఈరోజు ఇంత అసలు ఏమి కారణం లేకుండా ఏదో కక్షతో కొద్దిమంది ఒక రాష్ట్రాన్ని, ప్రజల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారంటే దాన్ని చూస్తూ ఊరుకున్న ఆ పై గవర్నమెంట్ ఏదో ఉంటుంది కదా, ఆ ఢిల్లీలోనో పాకిస్తాన్లో ఉంటుంది, వారు కూడా పట్టించుకోవట్లేదంటే, నిర్భయంగా ముందు రావట్లేదంటేనే షేమ్గా ఉంది. అమరావతి రైతులు ఈరోజు పంజాబీ రైతులు కూడా వచ్చి సపోర్ట్ చేయాలి, కర్ణాటక రైతులు సపోర్ట్ చేయాలి. రైతు అనేది సైనికుడు చాలా దేశానికి మోస్ట్ ఇంపార్టెంట్ వాడు కదా. అది చాలా దురదృష్టం. అమరావతి ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ క్యాపిటల్. ఈ కొద్ది వ్యాపారస్తులు వచ్చిపోతూ ఉంటారు, కానీ అది నిలబడుతుందని నా ఉద్దేశం. కృష్ణా జిల్లా వాసిగా, అక్కడ పుట్టి పెరిగిన వారిగా ఏం చెప్తారు రాజకీయాల పరిస్థితిపై? ఒకప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది అని అంటూ ఉంటారు. నిజంగా చాలా తేడా వచ్చింది. ఇవాళ హైదరాబాద్ చూస్తే 1995 వరకు ఏం లేదు, చైనాలో 1990 వరకు ఏం లేదు. ఇదంతా ఒక వ్యక్తి, ఒక లీడర్, వాడు విజన్. 1 man can make a difference అని జాన్ ఎఫ్ కెనడీ అన్నారు. 1 man can make a difference. చంద్రబాబు గారికి మేడ్ ఎ డిఫరెన్స్. ఇవాళ ఈ $1 బిలియన్ బిల్డింగ్స్ ఇవన్నీ వారి ఆలోచన, వారి యొక్క చదువు అన్నీ కలిసి అలాగే వచ్చింది. అలాగే అమరావతి కూడా అయ్యేదని నా ఉద్దేశం. అమరావతి బోల్డంత ఫ్యూచర్ ఉండేది ఈ పాటికి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్లయితే ఈ కక్షలు ఇవన్నీ కాకుండా అసలు మనసు ఎవరు వాళ్ళ ఇల్లు వాళ్ళు తగలబెట్టుకునే లీడర్స్ ప్రపంచంలో ఉండరు. మన క్రితం ఎవరో వచ్చి వెళ్ళిపోయాడంటే ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తాం, అంతే కదమ్మా. దాన్ని ఇంకో స్టెప్కి తీసుకెళ్తే అది మానవులకు ఉపయోగపడుతుంది. 35,000 మంది చిన్న రైతులు, అనేక రకాల కులాలు, కమ్మారి అనే ఒక విషయాన్ని చేస్తున్నారు. కానీ కమ్మారు కాదు, వాళ్ళకి ఎక్కువ మంది 72% అంతా 75% అనేక మన ఇండియన్స్. అసలు రైతుల్లో కులమతాలు వెతుక్కుంటే మనం ముద్ద నోట్లో పెట్టుకోలేము, అసలు పెట్టుకోలేరు. యాక్చువల్గా కమ్మారు అనేవారు మట్టిలోని మాణిక్యాలు, ఎక్కడి నుంచో వచ్చి నీళ్ళు ఎక్కడుంటాయో వాటికి వెళ్ళి కష్టపడి కృషితో పైకి వచ్చిన వాడిని కమ్మారు అంటారు. వారి బిడ్డ కోసం త్యాగం చేసిన వారు కమ్మారు అంటారు. వాళ్ళ పిల్లల్ని అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపించి వీడు ఎంగిలి మేతులు తినేవాడు కమ్మారు అంటారు. వాళ్ళు మహానుభావులు.
ఆదర్శమైన వ్యక్తులు. వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారంటే ఇక దేశానికి మోక్షం ఉండదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సంపాదించిందంతా ఫ్యామిలీకి లేదంటే తరతరాల్లో సరిపోయే విధంగా దాచుకోవాలి అని ఆలోచించే వాళ్ళే, కానీ ₹1 తీసి బయట వేరే వారికి పెట్టాలంటే మనసు రాదు. లిటరల్లీ నేను ఎంతో మందిని చూస్తున్నా. అఫ్ కోర్స్ నేను పెట్టాలన్నా కూడా నా మనసు రాకపోవచ్చు. అలాంటిది మీరు సెల్ఫ్లెస్గా ఎలా చేసేస్తున్నారు ఇన్ని సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి డొనేట్ చేస్తున్నారు? ఇది ఇండియన్ ఫిలాసఫీ. నేను మా అబ్బాయిలు, మా మనవాళ్ళు, మన పుట్టినాడు గురించి కూడా ఆలోచించే వాళ్ళని ఇండియన్స్ అంటారు. అంత చెప్పేదానికి దీనికి మ్యాచ్ కాంది. ఇంత మెటీరియలిజం, ఇంత డబ్బు పిచ్చి, డబ్బు పిచ్చికైనా వైద్యాన్ని వస్తే ఇండియా నుంచే రావాలి. ముందు కూడా లేనట్టుంది, ఇండియాలో కూడా కనిపెట్టలా. మరి ఆయుర్వేదాలు అని ఉందేమో తెలియదు. ఈ డబ్బు పిచ్చి అనేది విపరీతమైన ద్రోహం, సొసైటీ మొత్తానికి ద్రోహం. అది డబ్బు పిచ్చి. నాకు తిరిగి ఇవ్వాలని నేను చిన్నవాడిని. ప్రపంచంలో చూస్తే మనం చిన్న స్పెక్. ఎంతో మహానుభావులు, మైక్రోసాఫ్ట్లు, పెద్ద పెద్ద వాళ్ళు, బిల్ గేట్స్ సంపాదించింది 70% ప్రపంచానికి ఇచ్చారు. మరి ఇండియాలో అది రిచ్ వార్డ్లోనే రాలేదంటే అంత దురదృష్టమైన ఆలోచన కానీ, ఈ మతం కానీ, దీంట్లో కానీ ఏం సంబంధం లేకుండా ఇంతమందిని వెనకాల ఎలా నిద్రపోతారని 35 కోట్లు రోడ్ల మీద నిరుపేదలుగా బతికే దేశం ప్రపంచంలో భారతదేశం. ఈరోజు కూడా ఆ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు రోడ్లంతా బీహార్ లేబరు, ఢిల్లీ లేబరు నెత్తి మీద గుడ్లు పెట్టుకుని వెళ్తా ఉంటే ఆయన ఎవరో మహానుభావుడు సూద్దో ఎవరో ఓ సినిమా యాక్టర్ అటువంటి వాడు అంటే బిలియన్లలో ఒక సూదే ఉన్నాడా అని నాకు. అంటే హృదయం లేని రిచ్ వాళ్ళందరూ ఎందుకు పెట్టారు అనేది ప్రశ్న నన్ను అడిగారు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది, ఏం పోదరా వాళ్ళకి ఇస్తే ఏం పోదు, నీది అంతా ఇవ్వకర్లా. ఈ రిచ్ వాళ్ళందరూ కూడా ఒకళ్ళు కంపేర్ చేసుకునే నృత్యంలాగా, అమ్మో నాకంటే వీడికి ఉంది. ఇక దానికి తృప్తి లేని వాళ్ళు, దానికి ఎండేం లేదు. నాకు ఎలా కలిగిందంటే నా అదృష్టం, నేను అమెరికాలో పెరిగా. నాకు 4 రోల్ మోడల్స్. నా ఫస్ట్ రోల్ మోడల్ నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా. 18 ఏళ్ళు జైల్లోంచి బయటకు వచ్చి వీళ్ళంతా మనల్ని అప్రోచ్ చేశారు, కనుక తెల్లవాళ్ళు కూడా అప్రోచ్ చేయాలని ఒకటే మాట అన్నారు. నేను ఇంత కష్టపడి 18 years సఫర్ అయి బయటకు వచ్చింది రివెంజ్ కోసం కాదు, ప్రేమతో రిపేర్ చేయడానికి, అందరిని ఒకటి చేయడానికి వచ్చాను, కానీ లేదా జైల్లో చచ్చిపోయాడు అంటారు కదా. గాంధీ గారు ధైర్యం లేదు చెప్పలా. వాళ్ళు రైట్ వీళ్ళు రైట్ అన్నారు, ఆయన తప్పు చెప్పలా. ఆయనకు ఆ రోజులో మంచి పవర్ ఉంది. ఆయన కిచెన్లోకి దళితులు కూడా వచ్చేవారు కాదు. అన్ని చెప్పిన మహాత్ముడు ఆయనే పాటించలేదంటే ఆలోచించుకోవచ్చు మనం. అలా నాకు అమెరికా నేర్పింది, ఐర్లాండ్ నేర్పింది. ఐర్లాండ్లో ప్రతి ఇంట్లో నుంచి ఒక మానవ సేవ కోసం అమ్మాయినో అబ్బాయినో అంకితం ఇస్తారు. క్యాథలిక్ క్రిస్టియన్స్ వాళ్ళు నాకు మొట్టమొదటి ఫౌండేషన్ ఇచ్చారు. అమెరికా ఇంకా ఫ్రీడమ్ కంట్రీ, నిర్భయంగా పాల్గొని మానవులకు హెల్ప్ చేయాలని అమెరికాలో ఒక పోర్షన్ పెద్దవాళ్ళే సెటప్ చేశారు. డబ్బు ఉండాలి చెప్పు. వారన్ బఫే, బిల్ గేట్స్, టెస్లా అయినా వీళ్ళందరూ ఇంత అమౌంట్ తీసుకుని ఎప్పుడు వాళ్ళు పేదవాళ్ళ గురించి ఆలోచన ఆ రిచ్ వాళ్ళలో ఉంది. మన రిచ్ వాళ్ళ పేదవాళ్ళ గురించి ఏం కొట్టేయాలని ఉంది. $10,000 అప్పు పెట్టి వీటిని కనుక తలంతా పాడు చేసి ఒక నిస్సహాయత స్థితిని ఏర్పరిచి మళ్ళీ ఎలక్షన్ కోసం ప్రయత్నించే క్రూరమైన ఒక ఆలోచన ఉన్న దేశం భారతదేశం. అందుకని పేదవాడు ఎలా పైకి వస్తాడు? పేదవాడికి పవర్ లేకుండా, ఆలోచన లేకుండా, చదువు లేకుండా, నిస్సహాయత స్థితిలో జాబ్ లేకుండా టోటల్గా ఒక స్ట్రీట్లో కుక్కలాగా చేస్తే ఆ మానవుడు 35 కోట్ల నుంచి రేపు 50 కోట్లు అవుతారు. అమెరికాలో ఇచ్చింది నాకు చదువుతో పాటు ఆ తల్లి, నాకు పెంచుకున్న తల్లి, చదువు, ఉద్యోగం, ఈక్వల్ ఆపర్చునిటీ, ఫ్రీడమ్ టు మాట్లాడతాం ఏమంటారు అది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నీ ఇవ్వటం వల్ల వారు పెద్దవారు డబ్బులు ఉన్న వాళ్ళు చెప్పిన ఆలోచన ఏంటి, ఉన్నదాంట్లో సంపాదించు కొంత ఇవ్వు ఉంది కదమ్మా. దాంతో నాకు వచ్చింది, నాలో ఉంది. అట్లా నేను ముందు నా కుటుంబంలో పేదవాళ్ళకి ఇచ్చాను ధర్మంగా, మా అన్నగారు వీళ్ళందరూ పేదవాళ్ళు. తర్వాత మా ఊరికి ఇచ్చా.
జన్మభూమి ప్రాజెక్ట్లో మన ధర్మం మన ఊరు నా టీచర్స్కి ఇచ్చా, వాళ్ళు బతికున్న కొంతమందికి. తర్వాత చూసాను నెక్స్ట్ లిస్ట్లో ఇంత నాకు సరిపోద్ది, మిగతా దాని మీద పడ్డామంటే ఎలుకల్లాగా కంకులు వచ్చి ఎక్కడో పెట్టి దాన్ని పాడు చేసి ఉపయోగించకుండా కుళ్ళిపోద్ది, పాడైపోతారు, వుడ్డన్నీ పాడైపోతాయి కదా. నీకు ఎప్పుడు ఉన్నవాడికి ఎప్పుడు ఫ్లో డబ్బు వస్తూనే ఉంటుంది. ఆడుకోడు ఇవ్వకపోతే వీళ్ళట్ట, అంతే. అది నాకు అట్లా కలిగింది. దాంట్లో నాకు చాలా ధైర్యం కూడా ఉంది. ఇస్తే ఎందుకని ఎక్కువ వచ్చింది నాకు, ఇంక ఇచ్చినప్పుడు నాకు ఏంట్లో పెట్టిన డబ్బులు వస్తూ ఉండేవి అలా. అది అందుకని మనలో ఆలోచన ఎవరు మారుస్తారో తెలియదు. దేవుడు మార్చలేకపోయాడు, మత గురువులే ఫ్రాడ్ అయిపోయారు. సొసైటీలో వీళ్ళు ఫౌండేషన్ అనుకునే వీళ్ళే రాజకీయ నాయకులు, ఈ మతస్థులు వీళ్ళే మారకుండా మన ఇండస్ట్రియలిస్ట్ చూస్తే అంత క్రూరంగా ఆలోచించేవాళ్ళు ఉండరు. ఒక ఆయన $1 బిలియన్ హౌస్ కడతాడు, లేకపోతే ఏదో అంటారు ఈ ప్యాలెస్లను కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంకా ఆలోచనలు ఉండారంటే బయటకు వస్తే కళ్ళతో కనపడే ఈ పేదరికం, అంత హృదయం లేని జాతి 50 దేశాల్లో చూడలేదు నేను అన్ని దేశాలు తిరిగి. అందుకే నాకు భయం లేదు ఇవ్వటం అనేది. నేను అనుకుంటాను అదృష్టం అనుకుంటా. మదర్ తెరిసా చెప్పినట్టు దెర్ ఇస్ ప్లెంటీ టు షేర్ ఇన్ దిస్ వరల్డ్, నెవర్ ఎనఫ్ ఫర్ ది ఇండియా రిచ్. నేను ఇండియా. సార్, మీరు వృత్తిరీత్యా ఒక డాక్టర్. అక్కడ అమెరికాలో చూస్తే వాళ్ళ హెల్త్కి సంబంధించి ముందుగానే ఎన్నో ప్లాన్స్ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించి హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ప్రయారిటీ. బట్ మనం ఇక్కడ అంత ఇవ్వము, ఇండియాలో అంత ప్రయారిటైజ్ చేయము. అండ్ మొహమాటం లేకుండా ఒక విషయం మాత్రం చెప్తాను, ఒక మాట అనాలనుకుంటున్నాను. చెప్పండి. ఇక్కడ మనం ఎదగాలి, రిచ్ అవ్వాలి, సంపాదించాలి అంటే అయితే రాజకీయ నాయకుడిగా అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి. 100% అన్న మాట వింటాను. చక్కగా చెప్పారు. దాంట్లో ఐఎమ్ అషేమ్డ్ టు ఐ నెవర్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా, నెవర్. ప్రస్తుతం ఇండియాలో ఈ పరిస్థితిని అబ్యూజ్ చేసిన వాళ్ళు మూడో దుర్మార్గులు డాక్టర్స్, నిర్భయంగా చెప్తున్నాం. హృదయం లేని వాళ్ళు. అసలు వైద్య వృత్తి అనేది ఒక స్పిరిచువల్ ఫిలసాఫికల్ థింగ్, మానవ సేవ. దాన్ని డబ్బుగా మార్చిన ఒక దురదృష్టమైన జాతి భారతీయుడు. భారతదేశంలో ఉన్న డాక్టర్స్ ఈ ప్రైవేట్ అనేది వెనిపెట్టి ఆ పరిస్థితుల్లో, విష పరిస్థితిలో ఉన్న ఒక కోవిడ్ పేషెంట్ ఎవరినో తీసుకెళ్ళి పనికిమాలిన ట్రీట్మెంట్లు అన్ని అబద్ధాలు చెప్పి విపరీతంగా అందరికీ ఓపెన్గా డబ్బులు చేసుకుని తోటి మానవుడిని హత్య చేసిన జాతి మన దేశంలో డాక్టర్స్. హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరికీ తెలిసిందే, దాంట్లో ఏం లేదు. వీళ్ళు ఇంత డబ్బు మీద పడి నిస్సహాయత స్థితిలో ఒక మానవుడిని, హృదయం లేకుండా ఒక వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు షేమ్గా చెప్పుకోవాలంటే భారతదేశంలో ఉన్న డాక్టర్స్. అమెరికాలో బ్రేక్స్ ఉన్నాయి, మేము సంపాదిస్తాం కష్టపడి, మా యొక్క వృత్తిని బట్టి, టాలెంట్ని బట్టి. దోచుకోవటం అనే మాట మాత్రం ఈ వృత్తిలో ఉండదు అమెరికాలో అని లేదు. అమెరికాలో ఒక స్మాల్ పర్సంటేజ్ కరప్షన్ ఉండవచ్చు, కానీ ఒక నిస్సహాయ స్థితిలో మానవుడు దోచుకోవటం అనేది లేదు. అది నిర్భయంగా చెప్పాల్సిన విషయం. ప్రతి పేదవాడికి ఏది జరుగుతుందో కెనడీ కూడా అదే జరుగుతుంది, అదే ట్రీట్మెంట్, అదే ఇది జరుగుతుంది. మరి ఇంత పేద దేశంలో ఎంత కావాలో ఈ డాక్టర్స్ తెలియదు, కానీ వీళ్ళు వైద్యుడికి ఎందుకు వెళ్ళారు అనేది కూడా పెద్ద క్వశ్చన్. వాళ్ళు నిజంగా వీళ్ళు డాక్టర్స్ అయినా వీళ్ళ హృదయం ఉందా, వీళ్ళు మానవులా? చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఆలోచిస్తే నా చుట్టాలు కూడా మనం చనిపోయారు. అది మంచి ప్రశ్న అడిగారు, అది నిజమే కదా, అందరికి చూసేది కదా. ఇండియా ఎప్పుడు కూడా నేను కాదు, మీరు విన్నప్పటి నుండి ఎప్పటి నుండో వింటున్నాము, డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ అనేది ఎప్పుడు వింటామో కూడా తెలియదు, ఇన్ నియర్ ఫ్యూచర్ లేదు. నేను ఈ దేశం వదిలిపెట్టినప్పుడు పాపులేషన్ 1972లోనమ్మా, ఐ థింక్ ఇది 36-40 కోట్ల లోపు ఉంది కదా. అది నా జీవితంలోనే 50 సంవత్సరాల్లోనే 221కి 143 బిలియన్ అయిన దేశం ఇదే. అదే నేల, అదే రిసోర్సెస్, అదే మానవ కాన్సెప్ట్. రిచ్ గెట్ రిచర్, పొలిటీషియన్ గెట్ రిచర్, మత గురువులు గెట్ రిచర్, ఇండస్ట్రియలిస్ట్ గెట్ రిచర్.
మనకి కళ్ళు లేవా? రాజకీయ నాయకులు ఎప్పుడన్నా ఈ గుడిసెలంట చూసారా? చూసి ఏం చేశారు? ఓట్లప్పుడు తప్ప. ఇవన్నీ చూస్తే మనది డెవలపింగ్ ఫర్ ఎవర్, డెవలపింగ్ కూడా అనకూడదు, అండర్ డెవలప్డ్ కంట్రీ అనే పరిస్థితిలో ఉన్నాం. వీళ్ళు అప్పుడప్పుడు ఎలక్షన్ ముందు సర్జికల్ స్ట్రైక్ ఇటువంటి మాటలు వాడి లేనిపోయిన బైపాస్ చేస్తూ ఉంటారు. అసలు కేవలం వాళ్ళకి టైం ఉంటే అసలు పార్లమెంట్లో కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు డిస్కస్ చేసేదంతా ఏదో మనీ ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ లేదు అటువంటివి ఉంటాయేమో, కానీ మానవత్వం సంబంధించిన కళ్ళు చెవులు అన్నీ ఉంటే, నిజమైన ఆలోచన ప్రేమ ఉంటే, వీళ్ళందరూ రోడ్ల మీద ఉండి ఈ గుడిసెలో బీహార్ చూశాను మొన్న 1950లో. దురదృష్టం, అందరూ పేదాళ్లే, గొడ్డలు లేవు, ఆ పరిస్థితులు అన్నీ చూస్తే ఆ పిల్లలు ముక్కులో ఇది చెప్పులు లేకుండా నడవటం, ఇది వాళ్ళ కళ్ళు లేదంటే ఇది డెవలప్ కంటే నవ్వుతారు. కాదు, ఎంతమంది ఉన్నారు మీ ఏజ్ వాళ్ళు పిల్లలు, చక్క టాలెంటు, ఇదే సీడ్ అండ్ సాయిల్ లాగా మంచి విత్తనాలు ఇవన్నీ. మీరంతా మంచి విత్తనాలు మీ ఏజ్ వాళ్ళమ్మా 32. ఈ 30 కోట్ల మందికి ఉద్యోగం చేయలేదు, చదువు చెప్పి ఇతర దేశాలు పంపించేది ఈ దేశమే. ఇంత బ్రహ్మాండమైన పిల్లల్ని ఇతర దేశాల ఉద్యోగాల కోసం చదివించే దేశం అండర్ డెవలప్డ్ కంట్రీ కదమ్మా. మీకు ఇక్కడ ఒక్కోళ్ళకి ఇంత మెరిట్గా చదువుకున్న 30 కోట్ల మంది మంచి మేధావులు కష్టపడే బిడ్డల్ని దేశం కోసం ఉపయోగించిన దేశం ఇదే. అందుకని నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డెవలప్డ్ కంట్రీ. మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి పోయినా నార్త్లో చూస్తే ఏం తేడా లేదు, అన్ని స్లమ్స్ ఉండే దేశం. ఎవరో ఒక బిల్డింగ్లు కట్టినంత మాత్రంతో మన దేశం ఎవరు అడిగితే చెప్తే ఒకటే, మన దేశం ఆర్కిటెక్చర్ మారింది కానీ పీపుల్ మారలా, మనుషులు మారలా, ఇంకా వరుస అయ్యారు. అది కారణం ఉండేవాళ్ళు. లెట్ us టాక్ అబౌట్ అమెరికా సార్, బికాజ్ కొన్నేళ్ల క్రితం వరకు ఒకలా ఉండేది, దాన్ని ట్రంప్ మార్చేశారు. ఎన్నో కథనాలు విన్నాము ట్రంప్ రావటం. కొన్నిసార్లు నియంతలాగా వ్యవహరించాడు అనేది విన్నాము, కొన్నిసార్లు ట్రంప్ విధానాలే కరెక్ట్ అన్న వాళ్ళు మాటలు విన్నాము. మీ భావం ఏంటి? ట్రంప్ ఒక రేర్ టైప్ ఆఫ్ పొలిటీషియన్. అసలు అమెరికన్ కాన్స్టిట్యూషను చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యూషను, ప్రతి మానవుడి హక్కులు రక్షించే దేశం అదొకటే. ట్రంప్ అనే వ్యాపారస్తుడు వచ్చే ఇండియా వ్యాపారస్తులాగా అదే కేటగిరీ. ఏంటంటే చాలా దుర్మార్గమైన ఆలోచనతో కాన్స్టిట్యూషన్ కూడా పాడు చేసిన ప్రెసిడెంట్ మొట్టమొదటి అందరూ ప్రపంచంతో తెలుసు. అప్పుడు చాలా మానసికంగా కొంత మైనారిటీస్, ముస్లిమ్స్ ఇటువంటి వాళ్ళు దెబ్బతిన్నారు. మన ఇండియన్స్ అంత దెబ్బతినలేదు. యాక్చువల్గా అతను మోడీ స్నేహం మరి ఏదో మొత్తానికి అతను ప్రో ఇండియాగానే యాక్ట్ చేశాడు. పోనీ అతను క్రియేట్ చేసింది చాలా టెరబుల్ టైం, అందరికి కూడా భయంకరమైనది ఆ పీరియడ్. పోతే ఆ కాన్స్టిట్యూషన్ స్ట్రెంగ్త్ వల్ల బయటకు దోశారు. మనకు అది జరగదు, మనం మళ్ళీ డబ్బుతో మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆ డబ్బుతో కూడా కొనే శక్తి లేదు అక్కడ. అవును, ట్రంప్ అనే పీరియడ్లో చాలా దెబ్బతింది, మరి ఇప్పుడు రిపేర్ అవుతుంది. ఎంత గొప్ప దేశం అంటే ఒక జమైకన్ మెడ్రాస్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్లాక్ ఇండియన్ బ్లడ్, హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ జనరేషన్ ఆమె వైస్ ప్రెసిడెంట్ అయిందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిగ్గుపడాల్సింది ఏమిటంటే, ఎప్పుడు నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చేసే దేశం మెరిట్ ఉన్న సిబిఎన్నో లేకపోతే జేపీనో ఇటువంటి పెద్దవాళ్ళందరూ బయట పెట్టిన దేశం మనకి ఏ హక్కు లేదు వాళ్ళని అంటారు. ప్రజల్లో కూడా ఏదో ఆ న్యూస్లో వీళ్ళు మాట్లాడుకుంటారే కానీ ముందు ఇక్కడ మార్పు రావాలని ఎవరు ప్రయత్నించట్లేదు కదమ్మా. కమలా హ్యారిస్ ఇండియన్ మూలాలున్న వ్యక్తి, ఇక్కడ వారు, బట్ ఆవిడ ఎప్పుడూ కూడా తనని తాను ఇండియన్గా ప్రకటించుకోకపోవటం, లేదంటే అట్లీస్ట్ ఇండియా అనే మాటను కూడా వ్యక్తపరచకపోవటం, తనను తాను ఎప్పుడూ అమెరికన్గానే భావించడం అనేది కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే న్యూస్ ద్వారా ఏదో చిన్న వార్తలు అలా వస్తూ ఉన్నాయి. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. అసలు వాళ్ళ తండ్రి జమైకన్, ఫాదర్ని బట్టి నేషనాలిటీ వస్తుంది అంతే కదా, మదర్ని బట్టి కాకుండా ఫాదర్. రెండోది నువ్వు ఉన్న దేశం బట్టి వస్తుంది. వాళ్ళ ఫాదర్ జమైకన్ చదువుకున్నదని, మదర్ ఏమో అయ్యంగార్ ఫ్యామిలీ ఫ్రమ్ తమిళనాడు.
ఎక్కడైనా న్యాచురల్గా ఆ అమ్మాయి ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ నాన్న రూట్స్ ఉండటం వల్ల జమైకా దగ్గరలో ఉంటుంది, పక్కనే కదా. షీ ఐడెంటిఫైడ్ ద బ్లాక్స్. ఆ అమ్మాయి చాయిస్ అది. ఇప్పుడు మన వాళ్ళు ఇండియన్ అంటారు, ఏదైనా పైకి వస్తే ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంతేగాని మనలో ఇట్లా ఓపెన్ చేసే బుక్ చంద్రబాబు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవ్వట్లేదు, మెరిట్ ఉన్నవాళ్ళు ఎందుకు మన దేశంలోనే టాప్కి ఎందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు హ్యారీస్ వచ్చిన రపన మన నష్టం లేదు, లాభం లేదు. వైస్ ప్రెసిడెంట్ మరి గర్వంగా ఇండియన్ కనుక గర్వంగా చెప్పుకోవచ్చు. ఆమె కూడా ఏంటంటే భయం ఏంటంటే మన వాళ్ళు ట్రంప్ సపోర్ట్ చేశారు, అటు ఇటు జంప్ అవుతారు. మన బ్లడ్లో ఉంది, ఎవరు పదవిలో ఉండో అప్పుడు చేయెత్తారు, అంతే కదా. అందుకు చాలామంది తెలియక అనుకుంటారు, మన వాళ్ళని చాలా దేశాలు నమ్మరు. సౌత్ ఆఫ్రికాలో మన జరిగిన దీంట్లో గుప్తా అనే అతను లంచాలు నేర్పి ప్రెసిడెంట్కి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మొత్తం ఉన్న ఆర్థిక పరిస్థితి నష్టపరిచారు ఇద్దరు బ్రదర్స్. అలాగే కీన్యా వెళ్ళినా, ఉగండా వెళ్ళినా మన కొంతమంది బ్లడ్లో మోసాలు, బ్రైబులు ఇవన్నీ చేసే ఇది ఉందని భయం చాలామంది రాజకీయ నాయకులు హ్యారిస్ కానీ వీళ్ళందుకు ఉంటుంది. వీళ్ళు అటు జంప్ అవుతారు, ఇటు జంప్ అవుతారు. నేను అనుకోవటం చదువుకున్నాము కదా, బయటపడకుండా షీ వాంట్ బి అమెరికన్. మనం ఎగ్జామ్ చేసుకోవాలి ఏమిటంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎప్పుడు నార్థన్ అనే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారంటే దాంట్లో పెద్ద లోపం ఉంది. మెరిట్, పార్టీ అవసరం, వ్యక్తి, చదువుకున్నాడు, లీడర్, కెనడీ అటువంటి వాళ్ళు రావాలి. కానీ ఏదో ఓట్లు ఉండి ఎవరో పెట్టుబడి పెట్టి రావటం, అందుకని ఇది అండర్ డెవలప్డ్ కంటే ఉండిపోద్ది. ఓకే, సో మీ గురించి చెప్పండి. మీ భార్య, పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు. నా భార్య యాక్చువల్ అమరావతి నుంచి, మన రాయపూడి అమరావతి. వాళ్ళు కూడా ఆ టైంలో కొంచెం వ్యవసాయం ఉండేవాళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు. నా భార్య కూడా ఎప్పుడు తోడ్పడుద్ది. నేను చేసిన ఇగో నేను ఎవరు అమ్మాయి అని చెప్పాను కదా, బెజవాడ అమ్మాయి. ఆమెకు ముందు టెక్స్ట్ చేశాను, ఒక అమ్మాయి నేను ఇట్లా అనుకుంటున్నానమ్మా అంటే ఎమ్మటే చేయండి అని పంపించింది. అట్లా ఉండకపోతే ముందు ఇంట్లో పీస్ ఉండాలి కదా, మరి కొట్టుకోలేము కదా. నాకు ఇద్దరు బిడ్డలు, వాళ్ళు కూడా అక్కడే పెరిగారు. ఒక ఆయన డాక్టరు, మా కోడలేమో సౌత్ కొరియన్. మా అమ్మాయి ఏమో సైకాలజిస్టు, అది అన్మ్యారీడ్, షీజ్ యాక్టివిస్ట్. ఈ పార్టీస్, డెమోక్రసీ, సోషల్ వర్క్, మన మార్టిన్ లూథర్ కింగ్ ఆ లైన్లో పోతూ ఉంటుంది. నా లైన్లో. నేను యాక్చువల్గా అమెరికాలో ఇప్పటి నుంచి మరి అదే అన్నం పెట్టి గూడు పెట్టి స్వతంత్రం ఇచ్చింది. నేను మార్టిన్ లూథర్ ఫౌండేషన్లో మెంబర్ని. సదరన్ పావర్టీ లా సెంటర్ అని ఉంటుంది, మైనారిటీ రైట్స్, మెక్సికన్ లేబర్. నేను కొంచెం యాక్టివిజం నాకు ఇష్టం, నిర్భయం ఉంది నాకు. ఈ ఏజ్లో పోయిన పెద్ద నష్టం లేదు అమ్మా. అట్లా అమెరికాలో కూడా డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సర్జరీ చేస్తూ ఉంటుంది. తర్వాత క్లెప్టిప్టన్ చూసారా, స్మైల్ ట్రైన్ అని వరల్డ్ ఫౌండేషను, నేను సర్జరీ చేస్తాను పిల్లలకి. ఇవి చూసే ఉంటారు, పెదాలు ఇవి లేకుండా హెయిర్ లిప్, క్లెప్ట్ ప్యాలెట్ అంటాం కదమ్మా. సంవత్సరానికి 10 మంది చేయిస్తాను సర్జరీ వరల్డ్ వైడ్, మన ఎక్కడన్నా కానీ. అటువంటి నాన్ ప్రాఫిట్లో ఉన్నాను. ఇక్కడ మొట్టమొదటి మొదలుపెట్టింది మన హైదరాబాద్లోనే వంశీరాజు గారు ఫౌండేషన్ అని ఉంటుంది, వారితో మొదలుపెట్టాను. ఒక ఆడపిల్లలకి అది ఒకటి. మరి విజయవాడలో ఒకసారి వస్తే స్ట్రీట్లో కుర్రాళ్ళతో రైల్వే స్టేషన్ దగ్గర ఎంత కనపడతారు కదా. అది 2005 అనుకుంటా. తానాళ్ళలో అప్పుడు మెంబర్గా ఉండేవాడిని నేను, దాని ఫౌండేషన్ వీటిలో ట్రస్టీ. అది బిల్డింగ్ కట్టించాం. అనురాధ గారు, అప్పుడు మన రమణ గారు, ఇప్పుడు సీఎం చీఫ్ జస్టిస్ ఆయన, మేము ముగ్గురు ఓపెన్ చేసాం. అట్లా దాంట్లో ఎంతో ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. హ్యాపీనెస్, యు సీ హ్యాపీనెస్. స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి, అమ్మాయిలు వేరు వీళ్ళు వేరు, వీళ్ళంతా పల్లెటూరు నుంచి వచ్చి పాపం హోటల్లో పనిచేసి వీళ్ళు అబ్యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా. వీళ్ళంతా డ్రగ్ స్నిఫింగ్ అది చేస్తూ ఉంటారు. ఆ పిల్లలందరూ పోయి చేస్తాం. వాళ్ళు ఒక అంబులెన్స్ ఉంది, ఏదో 811 ఏదో ఉంది, వాళ్ళకి సదుపాయాలను పెట్టి
తర్వాత వాళ్ళు స్కూల్కి పంపిస్తాం. అట్లా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చి వాళ్ళు చూడగానే నాకు చాలా బాగుంటుంది. అట్లా ఇంకో కార్యక్రమం. ఓకే. వాట్ ఎల్స్ మేక్ యూ హ్యాపీ సార్ అపార్ట్ ఫ్రమ్ సేవా కార్యక్రమాలు లేదంటే ఇటువంటి యాక్టివిటీస్ కాకుండా వెన్ యూ ఫ్రీలీ సిట్ మీకు మీరుగా ఉంటే? నేను తోటమాలి మట్టిలో చేయబెట్టాలి, రోజు మట్టిలో చేయబెట్టాలి. కూరగాయలన్నీ వండిస్తాం. ఫ్లారిడాలో ఇప్పుడు ల్యాండ్ అది ఉంది. బాగా ఇంట్రెస్ట్ రోజు 2-3 గంటలు ఎక్సర్సైజ్లు, జిమ్స్, 10 మైళ్ళు నడుస్తాం రోజు, 10 కిలోమీటర్లు. యాక్టివ్గా ఉంటాం, మైండ్ కూడా బాగుంటుంది యాక్టివ్. 1 అవర్ మెడిటేషన్ చేస్తా. ఎక్కువగా అయితే గార్డెను, తోటలు ఇవన్నీ వస్తాయి. తర్వాత నాకు టూరిజం ఇష్టం, బాగా తిరిగి ఇంకో కల్చర్ నేర్చుకోవటం అది బాగా ఇష్టం. పిల్లలంటే బాగా పిచ్చి, లేని వారి పిల్లలంటే ఇంకా పిచ్చి. మీరు ఎంతోమందిని చదివిస్తున్నారు ఇప్పుడు, ఎలా చూస్ చేసుకుంటారు సార్? అంటే ఎంతోమంది ఉన్నారు, అందులో ఎవరికి టాలెంట్ ఉంది లేదంటే ఎవరు ముందుకు వెళ్ళగలరు, డెవలప్ అవ్వగలరు, వీళ్ళకి నిజంగా నీడ్ ఉంది అనే విషయాన్ని ఎలా తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నారు? నేను జనరల్గా వాళ్ళ నేను సంస్థ కాదు కదా, వ్యక్తినే కదా, నాకు లిమిట్ ఉంది కదా ఫండ్స్. అవి ఉన్న ఫండ్స్ ఎంతని పెడతాను, ఒక కొన్ని లక్షలు ఏదో పెట్టి. అన్నిట్లో పాటు బ్యాక్గ్రౌండ్ చూస్తా. 10 ఎకరాలు కానీ ఇంకో 2 ఎకరాలు ఎవరైనా అప్లై చేస్తే ఆ 2 ఎకరాల వల్ల చూజ్ చేస్తాను. అది కూడా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్, పిల్లలు కష్టపడుతున్నారా ఇది. ఇప్పుడు మనం అమెరికా పంపించే ఆ పాప హేమ అని గొల్లపల్లి, మన బెదవాడ పాప, ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంది. మరి కులంకి దానికి సంబంధం ఏముంది? వాళ్ళకి అమ్మారైన పావర్టీ అంతా ఒకటే, సేమ్ బడి. ఆ లెవెల్లో ఇప్పుడు సఫర్ అయ్యేది కమ్మారి అనేది గ్రహించాను. అంత భయం ఏం లేదు, న్యాయమే. ఆ పిల్ల ఫోటోలు పంపిస్తే చాలా బాధేసి నేనే కాల్ చేశాను, నేనే చేస్తా జనరల్గా చేసి, అది పంపించమ్మా అని చెప్పాను, పంపించింది. అట్లా బాటంలో అట్లా చూస్తాను. దాన్ని బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అసలు నిజంగా కృషి చేసి చదువుకున్నారు ఆ స్క్రోల్ చూస్తాను. వాళ్ళ కాలేజీ వాళ్ళ ప్రిన్సిపల్ కాల్ చేస్తారు, చాలా టైం తీసుకుంటా. ఓకే. పర్సనల్గా మన బిడ్డకి ఏం చేస్తావు అట్లా. నిన్న వస్తే ఆ పాప నాన్నగారు వచ్చారు, నాకు ఒక కంపెనీ ఉంది, మా స్టాఫ్ని పిలిచి ఆ పాపకి వీసాని ఫినిష్ చేసాం. నాకు అది తృప్తి అయింది. ఏంటి, చిన్నపిల్లలమ్మా, అందుట్లో ఆడపిల్లలు. ఎందుకంటే ఈ దేశంలో అంతా చూస్తూ ఉంటాం. మా అమ్మాయిని ఇక్కడ పంపించాలంటే భయపడతా, ఢిల్లీ కానీ ఇక్కడ. ఆడపిల్లలు అంటే ఒక చులకన ఉంది, సభ్యత లేదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పలేదు, సొసైటీ నేర్పలేదు. సినిమా వాళ్ళు ఏదో పనులు నేర్పారు. నా కూతురే టోకే వెళ్తుందంటే వెళ్ళమంట, మా అమ్మాయి ఢిల్లీ వెళ్తుందంటే ఇక్కడ నుంచి ఉండి పంపిస్తా. ఎందుకో మీకు తెలుసు, ఆడపిల్లల ప్రయాణం ఒంటరిగా చేయలేరు. ఇప్పుడు కూడా వెకిల్తనం, సభ్యత కానీ సంస్కృతి కానీ చదువుకున్న మగవాళ్ళు కూడా రాలేదంటే ఒక భయంకరమైన విషయం. ఈ నిర్భయ ఇటువంటి చూసాం కదా మొన్న. ఇక్కడ కూడా ఆ పాప ఎవరు, సినిమా యాక్టరు, ఓ పొలిటీషియన్లు తీసుకెళ్ళి అన్యాయం చేయటం. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేని సొసైటీ ఇది. డబ్బులు ఉన్నవాడు విన్ అవుతాడు, డబ్బు లేని ఆడపిల్ల ఓడిపోదు. అందుకని ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు. ఆడపిల్లలకి ఇంకా కూడా ఈ డౌరీలు ఇవన్నీ ఉండయి, లేదని అంటారు కానీ వాళ్ళు ఉండయి. అందుకని నాకు ఆడపిల్లలు లేని వాళ్ళు ఇష్టం అమ్మా. మార్పు కోరుకుంటున్నాం, మార్పు రావాలి, ఇది వింటాం, భారతదేశంలో ఎక్కువగా వింటాము. ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? అసలు మన ఒక వ్యాపారస్తుడు కానీ ఇంకో వీటిలో కానీ ఒకటి పని చేయనప్పుడు మొత్తం సంస్థనంతా మళ్ళీ ఎగ్జామ్ చేస్తాం కదా. మనది 74 సంవత్సరాల నుంచి వర్కౌట్ కాలా, కాన్స్టిట్యూషన్ తప్పు ఉంది మనకి. అసలు మన లీగల్ సిస్టమ్ యుఎస్ఏలో ఎలా ఉంటుందంటే, మీరెవరే ఉంది పోలీసు వాళ్ళు కేర్ చేయరు. లీగల్ సిస్టమ్ కనెక్టెడ్, పోలీసు లీగల్ సిస్టమ్ అన్ని సపరేట్గా. జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు వాళ్ళ కింద ఉంటాయి, సిబిఐలని, పోలీసు అంతా వాళ్ళ కిందే ఉంటారు, వాళ్ళు ఇండిపెండెంట్. ఇక్కడ పోలీసు ఇవన్నీ బాడీ గార్డ్స్. మనం నిజంగా చెప్పుకోవాలి, వాడు బాడీ గార్డ్స్ ఫర్ ది పొలిటీషియన్స్. రాజకీయ నాయకులకి వీళ్ళు బాడీ గార్డ్స్ తెలుగులో ఉంటారు వీళ్ళు, రైట్. అది
అందుకని ఇక్కడ టోటల్ మార్పు రావాలంటే అసలు ఈ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ సిస్టమ్ అది వర్కౌట్ కాదు. నేను బ్రిటన్లో పెరిగా. ఇంగ్లీష్ వాళ్ళది రియల్ పార్లమెంటరీ సిస్టమ్. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంపీ కానీ వాళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండలేదు. ఇది మరీ చెత్త. ఎంపీ వరకు ఉంది. ప్రైమ్ మినిస్టర్కి ఓటింగు పడిపోతే నెక్స్ట్ డే ఆయన రిజైన్ చేసి ట్యాక్సీలు వెళ్ళిపోతారు. ఆయన ప్రభుత్వం వాడు. రెండోది అసలు రాజకీయ నాయకులకే బాడీ గార్డులు కావాలంటే ప్రజలకి ఏం సెక్యూరిటీ ఉంది అంటారు. అంతేనా? ఇది నవ్వు వస్తుంది కదా. రాజకీయ నాయకులకి 20 మంది గన్మ్యాన్లు ఇక్కడను ఒక 50 మంది. అది ఇంత జోకు సినిమాల్లో చూస్తే పర్వాలేదేమో కానీ ఇది రోజు చూస్తే ఇదంతా ఇదిగా నవ్వులాటగా ఉంటుంది. మన దేశానికి పార్లమెంటరీ సిస్టమ్ పనికిరాదమ్మా. ఈ పార్టీ సిస్టమ్ యుఎస్ఏలో 2 పార్టీలు. వ్యక్తిని బట్టి ఓటేస్తారే కానీ పార్టీకి ఓటేరు. రేపు ఆ వ్యక్తి గొప్పవాడు. ఒబామా ఒక ఎగ్జాంపుల్. ఒబామా బ్లాక్ అతను ఆపారా? చంద్రబాబు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఆవిడ ఇక్కడ అంత మేధావి. ఒబామా 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మనకి పార్లమెంటరీ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది ఈ దేశంలో. కంటిన్యూగా ఆ సిస్టమే కరప్షన్. పార్లమెంటరీ సిస్టమ్ ఇండియా పనికిరాదు. మనకి జ్యుడిషియరీ వేరుగా ఉండాలి, పోలీస్ వేరుగా ఉండాలి, ఈ పొలిటీషియన్ వేరుగా ఉండాలి. అంటే మీకు అమెరికన్ టైప్ అమ్మా ఇన్ఫ్లుయెన్సెస్లో లేకుండా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఒకే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ శిక్ష అందరికీ సమానంగా ఉండాలి. అమెరికాలో నేను గవర్నర్ గారి అబ్బాయినో లేకపోతే నేను పలానాడు అబ్బాయిని ఎవరు చెప్పుకోరు. నువ్వు ఎవడోరా ఎదవంటారు పోలీసులు ఆగి. ఆ మాటలు వాడు. ఎవరన్నా కానీ పోలీసు వాళ్ళు తాగి పట్టుకున్నా కానీ లేకపోతే ఏదన్నా చేసినా కానీ ఆ వ్యక్తే, వాళ్ళ నాన్న సంబంధం లేదు, ఎవరికి ఉండదు. తర్వాత కోర్టు ఇచ్చిన దీనికి ఎమ్మటి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. వాడు ఎంత పెద్దవాడు చిన్నవాడు అంటే ఏముండదు. ఒక దొంగ వాళ్ళు ఎప్పుడు రాజకీయాలకు రారు. అక్కడ దోచుకున్న వాళ్ళే రాజకీయ నాయకులు పరిపాలకులు అయితే దాన్ని లాలెస్ గవర్నమెంట్ అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇండియాకి పార్లమెంటరీ సిస్టమ్ ఎప్పుడు పనిచేయలేదు. అమెరికన్ టైప్ ఆఫ్ సిస్టమ్. అమెరికాలో ఏంటంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అది ఒక బాడీ. రెండో దానికి ప్యారలల్గా ప్రెసిడెంట్కి ఎంత పవర్ ఉందో ఆ కింద లెజిస్లేటివ్ బ్రాంచ్ లా పాస్ చేస్తారా సెనేటర్సు, అది మనకు అది లేదు. మూడోది జ్యుడిషియరీ సిస్టమ్. అందులో పైన జ్యుడిషియరీ. సుప్రీంకోర్టు చెప్పిందంటే అది వేదం. ప్రెసిడెంట్ కాదు వాళ్ళు ఎవరన్నా కానీ అమ్మా. వీళ్ళు కొట్టుకునే అక్కడ వెళితే జ్యుడిషియరీ సిస్టమ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఏది చెప్తే అది లా. దాన్ని ఇంప్లిమెంట్కి ఎవరు? కింద పోలీసు, రైట్, ఈ FBI, CBI, CID. మనకి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? దే ఆర్ వర్కింగ్ ఫర్ పొలిటీషియన్. అందుకని పార్లమెంటరీ సిస్టంలో ఇండియా ఎప్పుడు బాగుపడదు. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఎవరు ఎన్ని మంచి పనులు చేసినా లేదా ఏం చేసినా దేనికంటూ ఒక ముందడుగు వేసినా పొలిటికల్ ముద్ర వేసేయడం అనేది చాలా సర్వసాధారణం. మీరు ఇందాక కోట్ చేసిన సూద్ అనే పేరు కూడా, ఆయన ఎన్ని చేసినా కూడా పొలిటికల్ మార్క్ వేయడానికి సిద్ధంగా ఉన్న జనం మన సరౌండింగ్స్లో ఉన్నారు. అంతా కూడా ఇదే ఉంటుంది. సో మీ మీద కూడా అట్లాంటి ముద్ర వేసే ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. బికాజ్ మేబీ మన దగ్గర ఉన్న సిస్టమ్ ప్రకారం ఇంటి పేర్లను చూస్తాం, లేదంటే ఇంటి వెనక ఏముంది చూసుకుంటాం, వెతుక్కుంటాము. ఓకే, అలా కోట్ చేసుకుంటూ ఉంటాము. రాజకీయ పరంగా కోట్ చేయడానికి ముందుంటాము, సిద్ధంగా ఉంటాం ఎప్పుడు. ఇలాంటి మార్క్స్ లేకుండా, ఐ మీన్ ఎన్ని పడ్డా కూడా మీరు ఇలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటివి చేయబోతున్నారు? ఎలా వెళ్ళాలనుకుంటున్నారు ముందుకి? నేను ధర్మంగా బతకాలనుకుంటున్నాను. నేను మనకి అందరికీ ఏంటంటే బుద్ధిజంలో చెప్పినట్టు మనం పుట్టినప్పుడే ఆ ఎండ కూడా రాసింది ఒకటే తాడు అంటాడు ఆయన. పుట్టాము నిర్వాణ, అది ఒకటే తాడు, ఒకటే జర్నీ. వెనక్కి వచ్చేవాళ్ళు లేరు. బతికినప్పుడు నేల మీద నడుస్తాం, చనిపోయినప్పుడు మన నేల కింద పాత పెడతారు, లేకపోతే సముద్రంలో యాష్ కానీ. అంటే నేను దేవుడు అనేది నమ్మను నిర్భయంగాను, రాజకీయ నాయకులు నమ్మను, ధర్మం. తర్వాత ఏమిటంటే మనమందరం నేచర్, వి బిలాంగ్ టు నేచర్. ఒక పక్షి, ఒక వృక్షం, ఒక ఆవు, ఇవన్నీ కూడా ఒక జీవ కణాలతో వచ్చిన జీవులు మనందరం. ఈ ప్రకృతి మనకి ఫుడ్ పెడుతుంది కదా, ఈ పాడు చేయకుండా బతికి, ప్రకృతిని చేసి న్యాయంగా బతికి
ఆ రోజు వచ్చినప్పుడు ఏం నిర్భయంగా దండం పెట్టి వెళ్ళిపోవడం. ఒక విజన్తో ఉన్నారు, ఒక క్లారిటీతో ఉన్నారు. ఖచ్చితంగా మీ మాటల్లో నాకు ప్రతి మాటలో అర్థమవుతుంది మీరేం చేయాలనుకుంటున్నారో, సరౌండింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయి అనేది పట్టించుకోకుండా ఎప్పుడు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు కావాలి, పాలిటిక్స్లో కావచ్చు, పాలిటిక్స్కి అతీతంగా కావచ్చు. మరి ఒక ప్లాట్ఫామ్గా పాలిటిక్స్ని ఎందుకు చూస్ చేసుకోలేదు మీరు? శివప్రసాద్ గారు కొడేలా నాకు క్లాస్మేట్, ఎప్పుడు అనేవారు. కానీ ఆయన కూడా అనేవాడు, నువ్వు నిర్భయంగా నిజం మాట్లాడతావు, పొలిటికల్ సిస్టంలో అబద్ధాలు ఆడాలి, బ్రైబులు ఇవ్వాలి, లొంగిపోవాలి, పెట్టుబడిదారులు మాట వినాలి. అది నా ఫిలాసఫీ కాదు. రెండోది, మన సిస్టమ్ అసలు మార్చాలనేది ఒక పెద్ద హిమాలయాలను లిఫ్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చినంత పని. ప్రజల్లో రావాలి, ఓటర్స్లో ఏముంటుంది అది కలగాలి, చేంజెస్ కలగాలి. ఓటర్స్ని ఏం చేశారు, అప్రోచ్ చేశారు. ఓటర్స్ ఎక్కువ మంది చదువులేని వాళ్ళు ఓటుకి వెళ్తారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వెళ్ళరని ఉద్దేశం. రైట్? ఈ సిస్టమ్ అంత కరప్ట్ అయిందమ్మా. నేను అందుట్లో ఈ మమ్మల్ని ఎన్ఆర్ఐస్ అడిగాం. ఎన్ఆర్ఐస్ అంటే డ్యూయల్ సిటిజన్షిప్ అడిగితే వీళ్ళు భయపడ్డారు. ఓకే, డ్యూయల్ సిటిజన్షిప్ వస్తే మా పుట్టలు కొంతమంది వచ్చేవాళ్ళమే. కష్ట నష్టాలు బండి కొంత తేడాలు వచ్చాయి. ఇవాళ మీకు హెల్త్ కేర్ అంతా మార్చింది ఎన్ఆర్ఐలే. మీరు ప్రతి భిక్ష, టెలిఫోన్స్ నల్ల ముద్ద నుంచి ఇప్పుడు మీకు డిజిటల్ ఇవన్నీ తెచ్చింది కూడా ఎన్ఆర్ఐ అమెరికన్స్ కదమ్మా. శామ్ పెట్రోడా. ఇట్లా ఆ మార్పులు గ్రహించిన వాడు రాజీవ్ గాంధీ, మన మహానుభావుడు పివి నరసింహరావు గారు, గొప్ప ప్రైమ్ మినిస్టర్. వారు ఉన్నప్పుడు కొంతమంది ఉత్సాహం వచ్చి అడిగాం, డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తే వీళ్ళకి భయం ఏమిటంటే అమెరికన్ మైండ్తో వస్తాం, ఈక్వాలిటీ, ఈ బాబుని గురించి ఆలోచిస్తాం, రోడ్డు మీద గురించి ఆలోచిస్తాం, అంత అమెరికన్ బ్రెయిన్ ఉంటుంది, మా అమ్మాయి వస్తే అదే ఆలోచిస్తాం. అందుకని మేము ఈ సిస్టంలో వచ్చి సర్వే అవ్వం, డేంజర్. ఆ డబుల్ ఎన్ఆర్ఐ కనుక వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చి మాకు హక్కులు ఇచ్చినట్లయితే, రాజీవ్ గాంధీ నరసింహరావు గారి టైంలో కొంచెం వారు చదువుకున్నవారు కదా, అవకాశం ఉంటే దేశం ఇంకో కొంచెం మార్పులు వచ్చాయి. ఇండస్ట్రీస్తో పాటు మైండ్ సెట్ మార్చేవాళ్ళం, నిర్భయంగా వచ్చేవాళ్ళం. అందుకని ఈ సిస్టంలోకి వచ్చి ఇది ఎక్కడో పాతుకుపోయిన ఈ కల్చర్, పోలీసు వాళ్ళకి పవర్ ఉండి లేకపోతే వీళ్ళకి పవర్ ఉండి, అసలు ప్రజలు పవర్ లేని దేశం ఇదే. ప్రజలు అసలు రాజులుగా కూర్చుని వీళ్ళు సేవకులకు కింద కూర్చోవాలి. ఈ రివర్స్లో ఉన్న దేశం భారతదేశం, అవునా? అది అందుకని చాలామంది ఉన్న ఆవేశం ఉన్నా ఇండైరెక్ట్గా ఎట్లా కొంతమంది చదివిద్దాం, కొంతమంది బాగుపడతారు అనే భావన ఎక్కువ మంది అన్నారు. అందుట్లో మేము ఎప్పుడో వెళ్ళినాళ్ళం కదమ్మా, 50 సంవత్సరాలు అయింది కదా. మరి ఇప్పుడు కూడా ఈ ఏజ్లో 10,000 మైళ్ళు వచ్చి ఇట్లా ఆలోచన అంటే కొంత మార్పు అది. మళ్ళీ కానీ ఇక్కడ రిచ్ వాళ్ళ మార్పు రాలా, రాదు. వాళ్ళు ఎంతసేపు ఎప్పుడు పుడతాడో లేదు తెలుసు, ఆ గ్రాండ్ చిల్డ్రన్ అది ఇది అని పాతుకుపోయారు దాంట్లో. ప్లాట్ఫామ్ ఏదైనా సరే, అది రాజకీయమా నాన్ రాజకీయమా పక్కన పెట్టేస్తే, మీరు మాత్రం ఎప్పుడు ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలి. మీరు ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారో మీ మోటివ్స్ ద్వారా, అలా చాలామంది ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటకు రావాలి, ఎంతో కొంత హెల్ప్ వాళ్ళకి చేయగలిగినంత చేయడం ముందుకొస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. వెరీ ఇన్స్పిరేషనల్, వెరీ థాట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.